ఏపీ డీడబ్ల్యూ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రజెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సైట్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. మీరు ఏపీ డీడబ్ల్యూ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ సంబంధించి మీకు సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మనకు సంబంధించి ఏపీ డీడబ్ల్యూ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ లేదా కాలేజెస్ యొక్క సెలక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సెలక్షన్ చేసే ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా మీరు డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. లేదా మీకు బాక్స్ అనేది ఉంటుంది, దాంట్లో మీకు టిక్ మార్క్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మీకు కంఫర్టబుల్గా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించి లాగిన్ అవ్వడానికి క్యాండిడేట్ ఒక ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అని ఇక్కడ ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు క్యాండిడేట్ యొక్క ఐడి అనేది మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఐడి అనేది రికవరీ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే సో మేము మీకు ఐడి అనేది క్రియేట్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ మీరు మిస్ చేసుకున్న ఐడి ఏదైతే ఉంటుందో మీ ఐడి మీకు ఫైండ్ అవుట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ మీకు సంబంధించిన ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ లో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రింట్ అంటూ, రెస్పాన్స్ షీట్ అంటూ, క్యాండిడేట్ సంబంధించిన ర్యాంక్ కార్డ్ అంటూ, వెబ్ ఆప్షన్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవడంతో పాటు మళ్ళీ క్యాండిడేట్ సంబంధించి ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మీరు అది డిస్ప్లే అయిన తర్వాత క్యాండిడేట్ అనేవారు ఏంటంటే కాలేజ్ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సంబంధించి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సంబంధించి, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయనగరం అండ్ విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్కి మాత్రం పెట్టాలి అనుకున్నప్పుడు విజయనగరంలో ఏవి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఏవేవి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అనేది నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం అయితే వెబ్ ఆప్షన్స్ పెడతాను. బట్ నేను ఇక్కడ సజెషన్ ఏమిస్తున్నాను అంటే మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సీట్ రావడమే చాలా కష్టం, చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ వచ్చినా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండి వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఇక్కడ అన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు బెటర్ వే ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత ఆల్ ప్రైవేట్ కాలేజెస్కి అనేది ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం ఏ విధంగా అంటే నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి నేను ప్రియారిటీ ఇస్తాను. నెక్స్ట్ నియర్ బై ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి, నెక్స్ట్ నియర్ బై ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి, ఆ నెక్స్ట్ నియర్ బై ఉన్న 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 కాలేజ్కి. సో ఈ విధంగా నేను సర్క్యులర్ మోడ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టు ఈజీగా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఫస్ట్ నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్, ఆ తర్వాత నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్, ఆ తర్వాత నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ దేనికి ఇస్తారు, సెకండ్ దేనికి ఇస్తారు అనేది ఫాలో అవ్వాలి. నేను ఇచ్చే సజెషన్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మేము రెగ్యులర్గా వెళ్ళలేము సార్ అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కాలేజ్కి ప్రియారిటీ ఇస్తారు. సో మీరు అలా కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు రెగ్యులర్గా వెళ్ళలేము అనుకుంటే ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్కి ప్రియారిటీ ఇచ్చి కాలేజ్ తో మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మేము కాలేజెస్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. కాలేజెస్ లిస్ట్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ ఉన్నాయని మీరు తెలుసుకోవడం కాలేజెస్ లిస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత మనం డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజెస్ పైన క్లిక్ చేయగానే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత గెట్ కాలేజెస్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అలా కాకుండా మీరు ఓన్లీ విజయనగరం అనేది సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజెస్ లిస్ట్ పైన క్లిక్ చేశారనుకోండి, విజయనగరంలో ఉన్న కాలేజ్ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఉదాహరణ ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే అది మాత్రం డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేశారనుకోండి, వెబ్ ఆప్షన్స్ ఒకటే సేవ్ అవుతుంది. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఇక్కడ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాక ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను డిస్ట్రిక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే శ్రీకాకుళం అంటూ, విజయనగరం అంటూ, విశాఖపట్నం అంటూ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ అండ్ ఇలా సమ్ డిస్ట్రిక్ట్స్ గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్ ఈ డిస్ట్రిక్ట్స్ అనేది నాకు డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నిటిని వన్ బై వన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయడానికి మనం చేసేది ఏం లేదు, జస్ట్ ఆ డిస్ట్రిక్ట్ నేమ్ పైన మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనకు అక్కడ పైన అయితే చూపిస్తుంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను శ్రీకాకుళం.
వన్స్ మనం శ్రీకాకుళం అనేది సెలెక్ట్ చేయగానే శ్రీకాకుళం నేమ్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అనదర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అనదర్ డిస్ట్రిక్ట్ అంటే విజయనగరం అయితే ఉంది, విజయనగరం సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మీరు అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే గెట్ కాలేజ్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేను ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగిందంటే ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్లో చూపిస్తున్న ప్రతి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి, అది నా సజెషన్ మీకు. ఇక్కడ శ్రీకాకుళం సెలెక్ట్ చేశాను, విజయనగరం సెలెక్ట్ చేశాను, విశాఖపట్నం సెలెక్ట్ చేశాను, ఈస్ట్ గోదావరి ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. లేదు నాకు ప్రకాశంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కాలేజెస్ ఎన్ఆఫ్ అనుకుంటే మీరు ప్రకాశం అనేది సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడితే సరిపోతుంది. నేను అలాంటి వారికి ఎక్కువ సజెషన్ ఇవ్వను. బట్ నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను ఏ డిస్ట్రిక్ట్లో వచ్చినా చేస్తాను, అది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా అనుకున్నట్లయితే సో మీరు నియర్ బై ఆర్డర్ ఫాలో అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయనగరం సంబంధించిన వాడిని అంటే విజయనగరం చుట్టూ ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేది వన్ బై వన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత ప్రైవేట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వండి. అలా మీరు ఆర్డర్ వైజ్గా ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీకు నియర్ బై రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, మేము లాంగ్ వెళ్ళలేం సార్ అనుకునే వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎలాగో లాంగ్లో వస్తే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి. కానీ మీకు సీట్ కావాలి, ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే లాంగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. లాంగ్ పెట్టుకుంటున్న రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకు మరొక అవకాశం అయితే ఉండదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెట్టండి. మేము కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి కాలేజెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ కాలేజెస్ పైన క్లిక్ చేయాలి. సో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చిన తర్వాత గెట్ కాలేజెస్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ మనం కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కాలేజెస్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేది ఇచ్చి సెలెక్ట్ గెట్ కాలేజెస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్ కాలేజెస్ సంబంధించిన ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు సీరియల్ నెంబర్ 1 నుంచి 20 వరకు అయితే చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. మీరు ఆల్ డిస్ట్రిక్ట్స్ కాకుండా 3-4 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 3-4 డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్లో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ మాత్రమే సీరియల్ నెంబర్ వైజ్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆర్డర్ వైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నేను ఇప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాను కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మీరు దేనికైతే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో దాన్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ ఇక్కడ మూవ్ అప్ అండ్ డౌన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆర్డర్ వైజ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో సీరియల్ నెంబర్ దేనికి ఇస్తారు, 1 దేనికి ఇస్తారు, 2 దేనికి ఇస్తారు, 3 దేనికి ఇస్తారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఆర్డర్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. మళ్ళీ మీరు ఇది లాస్ట్లో ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్కి తీసుకెళ్ళాలి, డౌన్కి తీసుకెళ్ళాలని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే సజెషన్ అయితే అది. సో నేను ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఈ కాలేజెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం. సో ఆ లిస్ట్ ఏదైతే ఉందో మీకు కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి విజయనగరంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్, తర్వాత శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాం. విజయనగరంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి నేను సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి విజయనగరం అనేది ఎక్కడ ఉందనేది చూస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో వమరాలి శ్రీకాకుళం సంబంధించి ఉంది, తర్వాత గౌనపురంకి సంబంధించి ఉంది, తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇంగ్లీష్ మీడియం అనేది. ఇలా డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. నాకు విజయనగరం సంబంధించిన గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. విజయనగరం సంబంధించిన గౌడ్ కాలేజ్ వచ్చేసి వేణుగోపాలపురంలో అయితే ఉంది. సో అది మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఈ టిక్ మార్క్ అనేది దీంట్లో మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ఆ కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ పొజిషన్లో నేను ఇచ్చిన అనమాట. మీరు పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్ అప్ అండ్ డౌన్ అనే ఆప్షన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా అప్ అండ్ డౌన్ చేయొచ్చు. బట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారమే ఫస్ట్ మీరు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ దాంట్లో ఫస్ట్, సెకండ్ దాంట్లో సెకండ్, మళ్ళీ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ వచ్చేసి నేను అది పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి భీమాపట్నం సంబంధించి విశాఖపట్నంలో ఉన్న కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో విశాఖపట్నం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాను. దీంట్లో విశాఖపట్నం సంబంధించిందా అనేది విశాఖపట్నం సంబంధించింది అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విశాఖపట్నం సంబంధించింది అయితే దీంట్లోనే ఉంది మనకు. భీమాపట్నం సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. విశాఖపట్నం భీమాపట్నం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది సెకండ్ పొజిషన్లో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ యాజ్ టీజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి నేను గవర్నమెంట్కి సంబంధించి శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీకాకుళం ఫస్ట్ పొజిషన్లోనే ఉంది ఆల్రెడీ లిస్ట్లోనే, అది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి గుంటూరులో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. గుంటూరుకు సంబంధించింది ఎక్కడ ఉంది అని అయితే వెరిఫై చేసుకోవాలి. గుంటూరుకు సంబంధించింది ఎక్కడైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వెరిఫై చేస్తున్నాను. ఇది చిత్తూరులో ఉంది. సో ఇది గుంటూరుకు సంబంధించి చూడొచ్చు మీరు. సో ఇక్కడ బోయపాలెం సంబంధించి గుంటూరు గవర్నమెంట్ డైట్ కాలేజ్ అయితే ఉంది, ఇది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వన్స్ గుంటూరు అయిపోయిన తర్వాత మనకు అనంతపూర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మీరు. యాక్చువల్గా నేను 4 to 1 వచ్చేసి నేను బుక్కాపట్నం సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అనంతపూర్. నెక్స్ట్ 5th 1 వచ్చేసి నేను గుంటూరులో అయితే ఇవ్వాలనుకుంటున్నాను. గుంటూరుకు సంబంధించి బోయపాలెం మీరు చూడొచ్చు, అది కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మీరు కంప్లీట్గా అన్ని లిస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5 సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. 6th 1 వచ్చేసి నేను ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈస్ట్ గోదావరి మీరు కూడా ఈ విధంగా ఆల్ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అయితే ఇవ్వాలి.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను విజయనగరం సంబంధించి వేణుగోపాలపురంకి ఇవ్వడం జరిగింది. తర్వాత భీమినిపట్నం సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఒమరవల్లి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బుక్కపట్నం ఇవ్వడం జరిగింది. తర్వాత బోయపాలెం ఇవ్వడం జరిగింది. సో బోయపాలెం తర్వాత బొమ్మరులు, తర్వాత పల్లెపాడు, తర్వాత కర్నూలు డిస్టిక్ సంబంధించి, అండ్ తర్వాత అంగనూరుకు సంబంధించి, తర్వాత మైనంపాడుకు సంబంధించి, తర్వాత దుబ్బచెర్లకు సంబంధించి, అండ్ తర్వాత రాయచోటికి సంబంధించి, కటివేరు నగర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఆల్ గవర్నమెంట్ కాలేజ్కి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వడం కోసం మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే నాకు నియర్ బై ప్రైవేట్ కాలేజెస్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది, అండ్ లాంగెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే లాంగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఆర్డర్లో కూడా ఫస్ట్ వచ్చేసి నేను నాకు సంబంధించి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి అనంతపురం కాలేజ్ అనేది ఫస్ట్ అయితే ఇస్తున్నాను. బాలాజీ కాలేజ్ అనేది ఫస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో బాలాజీ కాలేజ్ అనేది ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి దీంట్లో బాలాజీ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బాలాజీకి సంబంధించి బాలాజీ కాలేజ్ అయితే ఇస్తున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయాలి. బాలాజీకి సంబంధించిన కాలేజ్ నేమ్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను గుంటూరుకు సంబంధించింది అయితే ఇవ్వాలనుకుంటున్నాను. 15th పొజిషన్లో గుంటూరుకు సంబంధించిన కాలేజ్ అయితే చేస్తున్నాను. మీరు ఏదైతే అనుకుంటారో అది చేసుకోవాలి. తర్వాత 16th వన్ కూడా చూడొచ్చు. మేము ప్రిపేర్ చేసుకున్న ఆర్డర్ ప్రకారం సత్యసాయి కాలేజ్ సంబంధించి అయితే పెట్టేస్తున్నాం మేము, సత్యశ్రీ పరిమళకి సంబంధించి. అనదర్ వన్ వచ్చేసి గుంటూరు తర్వాత కడప మేము SVM కాలేజ్ పెట్టాలనుకుంటున్నాము. సో SVCMకి సంబంధించి. తర్వాత మదర్షా సంబంధించి అనదర్ వన్ అయితే ఉంది 18th వన్లో వచ్చేసి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది పెట్టడం జరిగింది. అనదర్ వన్ వచ్చేసి AJ కాలేజ్ పెట్టేస్తున్నాం మేము. 19th వచ్చేసి AJ కాలేజ్ అనేది AJ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ 21లో వచ్చేసి వెస్ట్ గోదావరికి సంబంధించి అనదర్ డిస్ట్రిక్ట్ ఒకటి అయితే ఉంది, దాన్ని అయితే పెట్టేస్తున్నాము. ఇలా కాలేజెస్ అన్ని ఇవ్వడం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మీరు కాలేజెస్ అనేది ఆర్డర్ ప్రకారం ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత, అంటే నేను ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి, థర్డ్ ఇవ్వాలి అని ఇలా ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇలా ఆర్డర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాలేజెస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే ఆ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ వమరవెల్లి అనేది ఏదైతే ఉందో నాకు థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్కి రావాలి అనుకుంటే మీరు రాంగ్ ఇచ్చారు, చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీని ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్డ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ రావాలంటే ఇక్కడ మనం అప్ పైన క్లిక్ చేయాలి. అది ఫస్ట్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అప్ పైన క్లిక్ చేస్తే అది మనకు సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. నెక్స్ట్ అప్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ పొజిషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వమరవల్లికి సంబంధించి. బట్ నాకు వచ్చేసిందంటే ఇది థర్డ్ పొజిషన్లోనే ఉండాలి. నేను పొజిషన్ అయితే చేంజ్ చేయట్లేను. ఒకవేళ మీరు డౌన్ చేసుకోవాలనుకుంటే డౌన్ కూడా చేసుకోవచ్చు. నాకు థర్డ్ పొజిషన్లో అది ఉండాలి. నేను ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం ఏంటంటే టోటల్గా నేను 20 కాలేజెస్కి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ లిస్ట్ ప్రకారమే నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారమే డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వేణుగోపాలపురంకి ఇవ్వాలనుకున్నాను, తర్వాత భీమినిపట్నం ఇవ్వడం జరిగింది, వమరవల్లికి ఇవ్వడం జరిగింది, తర్వాత వచ్చేసి బుక్కపట్నంకి ఇవ్వడం జరిగింది, బోయపాలెంకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకు డైట్ బొమ్మూరుకు సంబంధించి ఇవ్వడం జరిగింది, పల్లెపాడుకి ఇవ్వడం జరిగింది, కర్నూలు డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరిగింది, అండ్ తర్వాత అంగలూరుకి ఇవ్వడం జరిగింది, మైనంపాడికి ఇవ్వడం జరిగింది, దుబ్బచెర్లకి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ వచ్చేసి మనకి ఏంటంటే రాయచోటికి ఇవ్వడం జరిగింది, తర్వాత కటివేరి నగర్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో బాలాజీ కాలేజ్కి ఇవ్వడం జరిగింది, తర్వాత జీస్నాథ్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది, సత్యశ్రీ కాలేజ్కి ఇవ్వడం జరిగింది, SVCM కాలేజ్కి ఇవ్వడం జరిగింది, అండ్ నెక్స్ట్ మేడార్ మెట్లకు సంబంధించిన కాలేజ్ ఇవ్వడం జరిగింది, AJ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ డాక్టర్ CN కాలేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీరు కంప్లీట్గా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్స్ అనేది ఎందుకు క్లిక్ చేసుకోవాలంటే వాటి పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించి చేంజ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్కి మీకు థర్డ్ వన్ ఫస్ట్ తీసుకెళ్ళాను, ఫస్ట్ థర్డ్కి తీసుకురావడం జరిగింది. అలా మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీరు పెట్టిన కాలేజ్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఆల్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వండి. కాకపోతే మీరు ఖచ్చితంగా ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. నేను నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఆ ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ పొజిషన్లో ఇస్తే సరిపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించిన కాలేజెస్ అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయింది. నేను ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు పెట్టిన కాలేజెస్ సంబంధించి ఒక ప్రివ్యూ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ప్రివ్యూ ద్వారా కూడా మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏముంది, సెకండ్ వన్ ఏముంది అనేది కంప్లీట్గా అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఈ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా మిస్టేక్ ఉంది అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ చేంజ్ చేయాలి అది అనిపించినట్టయితే మీరు ఇక్కడ పైన క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రియారిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్కాపట్నం అనేది ఏదైతే ఉందో నాకు 4th పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్ రావాలి అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ తర్వాత మళ్ళీ దాన్ని 4th పొజిషన్ తీసుకెళ్ళడానికి ఏం చేయాల్సి, 4th నుంచి ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళడానికి ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ బుక్కాపట్నం ఏదైతే ఉందో దాన్ని సో మనం ఫస్ట్ పొజిషన్కి వచ్చే వరకు అయితే మీరు మూవ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని అయితే మూవ్ చేయడం జరిగింది. సో బుక్కాపట్నం అనేది ఏదైతే ఉందో దాన్ని అయితే నేను మూవ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూవ్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఇది నాకు 4th పొజిషన్లో అయితే ఉంది. నేను మళ్ళీ పేజప్ పైన క్లిక్ చేశాను అండ్ ఇది మళ్ళీ పేజప్ పైన క్లిక్ చేశాను, మళ్ళీ పేజప్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు బుక్కాపట్నం వచ్చేసి ఏంటంటే నాకు ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంది. ఈ విధంగా
విధంగా మీరు ప్రియారిటీస్ చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే మళ్ళీ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తున్నాము. సో వన్స్ మనం ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి కంప్లీట్గా ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే డిక్లరేషన్లో టిక్ మార్క్ అని చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్నాం, మాకు ఎటువంటి చేంజెస్ అయితే లేదు. డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకుంటే సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే బిఫోర్ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని లేదనేది వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి అయితే అడుగుతుంది, డూ యూ వాంట్ టు సబ్మిట్ అని. సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అదర్వైజ్ మీరు క్యాన్సల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే అప్పుడు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైనల్ సబ్మిట్ పైన చేస్తున్నాము. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది చూపిస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయమంటుంది. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రింట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించి కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. మేము ఆల్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు నియర్ బై ఉన్న ఆల్ గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాము. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇలా 20 కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా మీరు కూడా త్రూ మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పెంట్స్కి మేము ఇచ్చే ముఖ్యమైన సజెషన్ ఏంటంటే మీ ర్యాంక్ బెటర్ ర్యాంక్ అయినా కూడా సో నియర్ బై ఆల్ కాలేజెస్ పెట్టుకోండి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్, ఆ తర్వాత ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అని పెట్టండి. బెటర్ ఆప్షన్ అయితే ఆల్ గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అని నెక్స్ట్ పెట్టుకోవాలి. ఈ 2 ఆర్డర్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. సో గవర్నమెంట్ కాలేజెస్ అన్ని పెట్టిన తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టొచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజ్ అనేది ఫస్ట్ది, తర్వాత ప్రైవేట్ కాలేజ్, మీ నియర్ బై ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ ఫస్ట్, తర్వాత నియర్ బై ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ అనేది నెక్స్ట్, అలా పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ మీరు రెగ్యులర్గా వెళ్ళలేమనుకునే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ సో ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.